గురుగారు మన ఇంటికి సోలార్ పెట్టించుకుంటే ఎన్ని లక్షల్లో లాభం పొందొచ్చో తెలుసా? ఇప్పుడు నేను చెప్పే లెక్క చూస్తే మీకు మామూలుగా ఉండదు, ఒళ్ళంతా పులపరం వచ్చేసి చలిజరం వచ్చేది. గురుగారు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే ఎప్పుడులాగే కామెంట్ లో చీ కొట్టండి, కానీ వీడియో మొత్తం చూడండి. గురుగారు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి, మన లెక్కలు మొదలెడుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనకి యావరేజ్ గా నెలకి 300 యూనిట్లు కరెంట్ బిల్ అవుతుంది. 1500 నుంచి 2000 మధ్యలో బిల్ వస్తుంది. ఇప్పుడు మన ఇంటికి 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ సరిపోద్దండి. ఇప్పుడు ఆ 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ మన ఇంటికి పెట్టించుకోవాలంటే 2,10,000 ఖర్చు అవుతుందండి. ఓ 10,000 పైకొచ్చులు ఉంటాయంటున్నారు. ఈ అమౌంట్ అన్నది 10,000 20,000 ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. కొన్ని చోట్ల అది మనం మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. 2,10,000 గవర్నమెంట్ ఇచ్చి సబ్సిడీ 78,000. సబ్సిడీ తీసేగా ఇంకా 1,32,000 మనం కట్టాలి. మనకి సోలార్ వేయడానికి వచ్చిన కంపెనీ వాళ్ళు ఆ 2,10,000 మొత్తం లోన్ ఇప్పించేస్తారు మనకి బ్యాంకు వాళ్ళు తాళలే మాట్లాడి. ఇంట్రెస్ట్ వచ్చి 6%, అంటే బాగా తక్కువ. ఈ విషయంలో మనం ఏం తిరగక్కర్లేదు, అన్ని సోలార్ సిస్టమ్ వేసే వాళ్ళే మనం చూసుకుంటారు. ఇప్పుడు మీరు 2,10,000 లోన్ తీసుకున్నారు కదా, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే 78,000 సబ్సిడీ ఉంది కదా, అది మీ అకౌంట్ లో పడుతుంది. దాన్ని తీసి లోన్ అకౌంట్ లో వేసేయండి. ఆ సబ్సిడీ తీసేగా ఇంకా 1,32,000 నెలకి 2,000 చొప్పున ఈఎంఐ పెట్టమని. ఇప్పుడు మీ లోన్ 6 సంవత్సరాలు 3 నెలల్లో తీరిపోతుంది. అసలు వడ్డీ కలిపి మీరు 1,50,000 కడుతున్నారు. అక్కడి నుంచి మీకు అసలైన లెక్క ఉందన్నమాట. ఈ సోలార్ సిస్టమ్ కి 25 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు మనకి. ఈ 25 సంవత్సరాలు మనం ఏం భయపడక్కర్లే, మన ఇంటికి సోలార్ ఉన్నట్టే లెక్క. మనం పెట్టించుకున్న 3 కిలోవాట్ కి యావరేజ్ 360 యూనిట్లు నెలకి జనరేట్ అవుతుంది పవర్. కాబట్టి మన కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ జీరో. ఆ బిల్లుకి బదులుగా మనం ఈఎంఐ కట్టుకుంటాం 2,000. 25 సంవత్సరాలు వారంటీ అనుకున్నాం కదా, అందులో 6 సంవత్సరాలు లోన్ కడుతున్నాం. ఇంకా 19 సంవత్సరాలు మనకి ఫ్రీగా కరెంట్ వస్తుంది. ఫ్రీగా కరెంట్ వస్తుంది కదా అని మనం ఎప్పుడు కట్టే కరెంట్ బిల్ డబ్బులు పాడు చేయకండి. ఇప్పుడు యావరేజ్ గా మనం కట్టే కరెంట్ బిల్ రూపాయలు 1,500 రూపాయలు అనుకుని ఆ డబ్బుల్ని నెల నెల మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అలా 19 సంవత్సరాల పాటు మీరు 1,500 కట్టి లీస్ట్ 12% ఇంట్రెస్ట్ చొప్పున చూసుకున్నా తక్కువ లెక్కేసుకుంటే 12 లక్షలు అవుతుంది. నేను లీస్ట్ రిటర్న్ రేట్ చెప్పాను 12% అని. అదే 15% రిటర్న్ రేట్ వేసుకున్నాం అనుకో 17 లక్షలు అవుతుంది. మనం ఆశించదు గురువు గారు, 12 లక్షలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫైనల్ గా మనకి ఎంత మిగులుతుందన్న చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లోన్ అమౌంట్ అప్పు తీరిపోగా మిగిలిన 18 సంవత్సరాలు మనకి నెలకు 1,500 చొప్పున మన కరెంట్ బిల్ మిగిలే. ఆ మిగిలిన డబ్బుల్ని మనం మ్యూచువల్ ఫండ్స్ సిప్ లో పెట్టగానే మనకు వచ్చిన లాభమే 12.7 లక్షలు. ఇలాగే ఆలోచిస్తుంటే మనం చాలా తొందరగా కోటీశ్వర్లం కాదు, బిలియనర్లు అయిపోతామని భయంగా ఉంది గురువు గారు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, 25 సంవత్సరాలు వారంటీ తర్వాత ఈ సోలార్ సిస్టమ్ పోయిందనుకో, అప్పుడు రేట్లను బట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆదాయంలో సగం డబ్బులు పెట్టుకున్న కొత్త సోలార్ మళ్ళీ పెట్టించేసుకోవచ్చు. గవర్నమెంట్ మారిన ప్రతిసారి మనకి కరెంట్ బిల్ రేట్లు కంపల్సరీ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా మండిపోతాయి. కాబట్టి మనకి సోలార్ పెట్టించుకోవడం వల్ల ఇంకా లాభం పెరిగిపోతా ఉంటుంది. ఫ్యూచర్ లో మనం కూడా సోలార్ పెట్టించుకునే ఆలోచన చాలా బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టించుకుంటే కంపల్సరీగా దాని గురించి కూడా సమగ్ర విచారం చేసి మంచి వీడియో పెడతాను. నా ముఖ్యమైన విన్నపం ఏంటంటే గురువు గారు, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ కొట్టండి చాలు. ఎవరికైనా ఉపయోగపడద్దంటే షేర్ కూడా చేయండి. ఇక ఉంటాను గురువు గారు.